Hey hello besties, welcome back to my channel. I am back with one more video అండి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. బెంగళూరులో కొత్తగా ఒక మెర్మైడ్ ప్యారడైజ్ షో అనేది స్టార్ట్ చేశారు. సో అక్కడ ఏంటంటే మెర్మైడ్ షో ఉంటది అండ్ స్కూబా డైవింగ్ అవంతా అయితే ఉంటది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషర్ స్పీషీస్ అంతా. సో నేనైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేర్ ప్రైజెస్, టికెట్ ప్రైజెస్ ఎంత అండ్ వీకెండ్ ప్రైజెస్ ఎంత, వీక్ డే ప్రైజెస్ ఎంత అండ్ మెర్మైడ్ షో టైమింగ్స్ ఏంటి అంతా అయితే. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదామా. సో మనం అయితే వచ్చేసామన్నమాట ప్యారడైజ్ షోకి అయితే, మెర్మైడ్ షోకి. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అనమాట అంటే జేసీ రోడ్డు, ఫన్ వరల్డ్ ఐడియా ఉంటుంది కదా. సో ఫన్ వరల్డ్ పక్కనే ఉంటుంది. సో దీని పక్కన మనకైతే స్నో సిటీ అయితే ఉంటుంది అనమాట. టోటల్ 1 డే ట్రిప్ లాగా అయితే ప్లాన్ చేయొచ్చు. ఎలాగో పిల్లలు సమ్మర్లో మాకు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళండి, ఇంట్లో ఉంటే బోర్ అవుతుంది అంటే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్కి అయితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మార్నింగ్ వెళ్తే నైట్కి అంతా ఫన్ వరల్డ్ కానీ అండ్ ఈ అక్వేరియం, ప్యారడైజ్, స్నో సిటీ అన్నీ కవర్ చేయొచ్చు. ఏమంటే ఫన్ వరల్డ్కి 1 డే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అలా మీ కన్వీనియంట్ని బట్టి అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే టోటల్ మ్యాప్ అంతా చూపిస్తున్నారనమాట. ఎక్కడ నుంచి ఎగ్జిట్ ఏంటి, ఎంట్రీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది అని చెప్పి మీకు అన్ని టికెట్ ప్రైజెస్ అంతా కూడా నేను డీటెయిల్గా ఫర్దర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో మనకైతే వీకెండ్లో ఒక ప్రైస్ ఉంటుంది, వీక్ డేస్లో ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. వీక్ డే అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, టికెట్ ప్రైసెస్ వచ్చి అడల్ట్కి అండ్ చైల్డ్కి వీక్ డేస్ 399, వీకెండ్స్ 499 అడల్ట్కి, చైల్డ్కి వచ్చి 349, 359 అనమాట. సో మీకు హెల్ప్ఫుల్గా ఇలా టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళైనా మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బిఫోరే ఎందుకు క్యూలో నిలబడాలి అనుకుంటే కూడా మీరు అక్కడ ఇంట్లోనే ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట, టికెట్ బుకింగ్స్ అంతా. సో మనం అయితే టికెట్ అయిపోయిన తర్వాత అండ్ రెడీగా ఉండండి. ఫుల్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మెర్మైడ్ షో అనేది పర్టికులర్గా కొన్ని డేస్ అయితే లేదనమాట, థర్స్డే కానీ అలా. అండ్ మెర్మైడ్ షో అనేది టికెట్లో ఇంక్లూడ్ అయితే ఉండదు. సో కాంప్లిమెంటరీ. సో ఏ రోజు మెర్మైడ్ షో ఉండదు అనేది మనకైతే పర్టికులర్గా తెలియదు అనమాట. సో ఎవరన్నా దానికోసమే వెళ్ళాలి అనుకునేవారైతే కంపల్సరీ ముందే కాల్ చేసి అయితే కనుక్కొని వెళ్ళండి, ఈరోజు కంపల్సరీ ఉంటుందా లేదా అని చెప్పి. లేదంటే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే దానికోసమే చాలామంది వస్తున్నారనమాట ఇక్కడ మెర్మైడ్ షో. టోటల్ అక్వేరియం ప్యారడైజ్లో ద వర్త్ అండ్ నేనైతే వెళ్ళింది అయితే మెర్మైడ్ షో చూడడానికి అనమాట. సో థర్స్డేస్ అలా ఉండదని చెప్పాను కదా. సో మీరు అయితే కంపల్సరీ కనుక్కొని అయితే వెళ్ళండి, లేదంటే డే వేస్ట్ అయిపోతుంది ఈరోజు ఉందా లేదా అని చెప్పి అయితే. సో ఇట్స్ ఏ మామ్ అండ్ డాటర్ డే అవుట్ అనమాట. సో పాప నేను ప్రణయ్ అయితే వెళ్ళిపోయాము అండ్ అందరం కలిసి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలి సురేంద్ర అందరు అనుకుంటే. సో వాళ్ళకి వర్క్స్ ఉంటాయి. సో వీకెండ్ డే వెళ్ళాలి అంటే మా పాప బోర్ కొడుతుంది, ఈరోజు వెళ్దామని చెప్పి అలా అంటుంది అనమాట. సో నేను, ప్రణన్య, నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళామన్నమాట. సో నేను అడిగిన వెంటనే నా ఫ్రెండ్ కూడా పాపం హాఫ్ డే అలా లీవ్ తీసుకొని అయితే వచ్చింది, తనకు వర్క్స్ ఉన్నా కూడా. సో వెళ్దాంలే అని చెప్పి తేజు అనమాట. సో అందరం కలిసి అయితే ఇలా వెళ్ళి మంచిగా అయితే ఒక 1 డే లాగా, హాఫ్ డే 1 డే పిల్లలకైతే మంచిగా టైం పాస్ అయింది. ఒక మంచి ప్లేస్ అయితే వెళ్ళి చూసారనమాట వాళ్ళు. హ్యాపీ ఫర్ దట్. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, బెంగళూరు ఇన్సైడ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బాగుంది, చాలా యూనిక్గా అండ్ గ్రీనరీగా సౌండ్స్ కానీ అక్కడ. నేను ఎందుకు ఒరిజినల్ ఆడియో పెట్టలేకపోతున్నాను అంటే కాపీరైట్స్ అలా మ్యూజిక్స్ ఉంటాయి కదా. సో కాపీరైట్స్ వస్తాయని అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా ప్లెజెంట్గా ఉంది ఈ ప్లేస్లో పర్టికులర్గా అయితే. డెఫినెట్గా వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయండి హాలిడేస్లో అలా పిల్లల్ని తీసుకొని వెళ్ళి.
నా ఫేవరెట్ పార్ట్ అనమాట టోటల్ అక్వేరియం ప్యారడైజ్లో ఈ జెల్లీ ఫిషెస్ నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఫస్ట్ టైం నేనైతే జెల్లీ ఫిషెస్ని అయితే చూస్తున్నాను. అండ్ టోటల్ దీని మీద జెల్లీ ఫిషెస్ అండ్ మెర్మైడ్ షో అయితే మీ టోటల్ వర్త్ అనమాట మనీ పెట్టడానికి. సో అంత మంచిగా అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించింది, మీకు ఏ స్పీషీస్ బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ప్రణన్య అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. తనకి ఫిషెస్ అండ్ పప్పీస్ అన్న చాలా చాలా ఇష్టము. సో ఇంత పెద్ద వరల్డ్ ఆఫ్ ఫిషెస్ అంటే మంచిగా తనకు నచ్చింది అండ్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి అయితే ప్రతిదీ చూపిస్తుంది అనమాట. ప్రణన్యనే కాదు, ఏ పిల్లలకైనా మంచి ఒక 1 డే ట్రిప్ లాగా అనమాట. పిల్లలకే కాదు మనకు కూడా, ఎందుకంటే ఇలాంటివంతా అయితే మనం వెళ్ళి ఎక్కడ సముద్రాల్లోకి అయితే వెళ్ళి చూడలేము కదా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే టోటల్ ఇక్కడ చాలా క్లీన్ హై మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారనమాట. కొన్ని ఇట్లా అక్వేరియం టనల్స్ అవంతా చూసుంటాం కదా, ఏదో కొంచెం డర్టీగా అలా అయితే ఉంటుంది. చాలా వెల్ ట్రైన్డ్ అండ్ ఏం చెప్తారు, ఫుల్ క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో మీరే చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా నీట్గా ఉందో. సో లార్జెస్ట్ టనల్ ఇన్ ద బెంగళూరు అనమాట, అక్వేరియం టనల్. సో ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. పర్టికులర్గా ఇంత పీపుల్ అనే అయిన తర్వాత, క్రౌడ్ అయిన తర్వాత అయితే ఇలా మెర్మైడ్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఏ టైమింగ్స్ స్టార్ట్ అవుతుందని అయితే మనకు తెలియదు. సో మీరైతే రెడీగా ఉండాలి, అన్నీ చూసుకొని ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి కూర్చునేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి స్నాక్స్ అవి కూడా దొరుకుతాయి అనమాట. సో తింటా అయితే మంచిగా మెర్మైడ్ షో అయితే చూడొచ్చు. లైవ్గా అయితే చాలా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలా జెల్లీ ఫిషెస్ కానీ ఇలా మెర్మైడ్ షో కానీ అయితే చూడడం అనమాట, అది బెంగళూరులో. సో చూడండి, నాతో పాటు మీరు కూడా చూడండి. సో ఇక్కడైతే చూస్తారు కదా ఎంత క్రౌడెడ్ ఉందో, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. మెర్మైడ్ షో టైమింగ్స్ కోసం అయితే అందరు ఫోన్స్ పట్టుకొని అండ్ వ్లాగర్స్, యూట్యూబర్స్ అందరు అయితే వచ్చి మంచిగా అయితే వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. సో మేము వెళ్ళిన రోజు అయితే ఓన్లీ మెర్మైడ్ షో మాత్రమే ఉండింది, స్కూబా డైవింగ్ అయితే లేదనమాట. సో అన్నీ అండ్ 2 మెర్మైడ్స్ మాత్రమే వచ్చాయి. అంటే టోటల్ 5 to 6 మెర్మైడ్స్ ఏమో ఉంటాయంట. సో అన్నీ రాలేదు, 2 మెర్మైడ్స్ మాత్రమే. అండ్ ప్యారడైజ్ షో అయితే లేదు. అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను అనమాట.
సో ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ సబ్స్క్రైబ్ అనమాట. మనం నియర్ టు 1K అంటే 1000 సబ్స్క్రైబర్స్కి అయితే నియర్గా ఉన్నాం. సో తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యేలాగా. Thanks for watching this video. Please like to share and subscribe to our channel Suma's World.